సినిమా సూపర్ ఉంది సార్. రామ్ చరణ్ యాక్టింగ్ వస్తుంది. రంగస్థలం కన్నా కూడా డబల్ యాక్టింగ్ ఉంది. సినిమా అయితే ఇంటర్వెల్ అయింది. సినిమా చాలా సూపర్గా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ సూపర్. జగపద్మ క్యారెక్టర్ అయితే మెయిన్ ట్విస్ట్. ఇంటర్వెల్ మరీ ట్విస్ట్ ఎవరు ఊహించరు. సబ్జెక్టు ఒక ఊరు, గుర్తించలేని ఊరు. ఆ ఊరిలో ఉన్న జనానికి ఎటువంటి ఆధార వాటిలు కానీ ఓటు హక్కు కానీ ఉండవు. అందువల్ల రాజకీయ నాయకులు వాళ్ళని గుర్తించకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అవమానం జరుగుతూ ఉంటుంది. దానివల్ల జగపతి బాబు 30 సంవత్సరాలుగా పోరాడుతూ చనిపోతాడు. నెక్స్ట్ వాళ్ళ గుర్తింపు కోసం రామ్ చరణ్ చేసే ప్రయత్నం. ఇప్పుడు వరకు ఇంటర్వెల్ అయిందండి సార్. సినిమా సూపర్. పెద్ద మూవీ. కథ చెప్పు, ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్షన్ ఎలా ఉందండి? ఎలా చూసావా? నేను మాట్లాడాను. ఎలా సినిమా చూసావా? చూసాను బాస్. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ చూడాలి. ఇప్పుడే స్టోరీ మొదలైంది, సెకండ్ హాఫ్ చూడాలి. ఎలా ఉంది సినిమా? సినిమా చాలా సూపర్. మామూలుగా యాక్టింగ్ అయితే రంగస్థలం 2.0 మనోడిది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ చూడాలి. సినిమా ఎక్సలెంట్ అన్న. సేమ్ రంగస్థలం చిట్టుబాబు గుర్తొచ్చాడు. యాక్టింగ్ అయితే అదుర్సు. చూసావా నువ్వు? ఫస్ట్ హాఫ్ సూపర్ అండి బాబు. సినిమా బాగుందండి సినిమా. జై జనసేన, జై జనసేన. సినిమా సూపర్. సినిమా సూపర్ 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 హిట్. సినిమా అంటే దోలు ఇచ్చేసినా ఎలా సినిమా అంటే ఎలా ఉండాలా? రికార్డులన్నీ ఎగిరిపోతాయి. చెత్త సూపర్ హిట్ సినిమా. ఫ్యామిలీ స్టోరీ కొంచెం కొండోల గురించి కొంత మన లోకస్ గురించి తీసేటన్నా కానీ సూపర్ సినిమా. ఫ్యామిలీతో వస్తే అసలు సూపర్గా ఉంది సినిమా. కన్ఫర్మ్గా రావాలా. మనం కుర్రలందరూ వస్తే మనకి వీలుగా ఉంటుంది. చూడండి. హాయ్ ఫ్రెండ్, మళ్ళీ మర్చిపోకండి. ఓకేనా?